హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు గైస్. లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నాకు చేయడానికి అయితే బూస్టింగ్గా ఉంటుంది. అండ్ సీజన్ 10లో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగు టైటన్స్ను ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం గైస్. అండ్ మీరు యంగ్ ప్లేయర్స్ మీకైతే ఒక్కసారే ఛాన్స్ వస్తుంది. అండ్ అవతల పక్క ప్లేయర్స్ కూడా యంగ్ ప్లేయర్స్, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూసుకొని మీరు కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయండి. ప్లేయర్కి అనేది ఒకసారి ఖచ్చితంగా ఛాన్స్ అనేది వస్తుంది. మీరు అప్పుడే వినియోగించుకోవాలి. అప్పుడే టీమ్స్ అన్నీ కూడా మీ వైపు చూస్తాయి. అండ్ మీరు స్టార్టింగ్లో బాగా ఆడినా కూడా మీరు ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరు ప్రెజర్ని హ్యాండిల్ చేస్తే కనుక ఖచ్చితంగా మ్యాచెస్ అయితే విన్ అవుతాం. మీలో ఉన్న భయాన్ని మీరు వదిలేసి ఆడితే కనుక ఖచ్చితంగా మీరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్సే. మీ బెస్ట్ అనేది మీరు ఇవ్వండి భయపడకుండా. అండ్ మీరు ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ ఆడండి. అప్పుడే టీంలో మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత పవన్ శర్వత్ గురించి కూడా మాట్లాడడం అయితే చూసాం. అండ్ పవన్ శర్వత్ ఆడకపోతే కనుక నెక్స్ట్ రైడర్ ఎవరనేది మాకు కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే మిగతా ఎవరు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. రైడింగ్లో కూడా అడపదడప పర్ఫార్మెన్స్ మాత్రమే మా టైటన్స్ నుండి అయితే వస్తుంది. అండ్ కీలకమైన 4 మ్యాచెస్ ఓడిపోయాం. మొదటి మ్యాచ్లో గుజరాత్ జైన్స్లో మొదటి మ్యాచ్ గెలాల్సిన మ్యాచ్, కాకపోతే లాస్ట్ 5 మినిట్స్లో మేము ఒక తప్పు చేయడం వల్ల మ్యాచ్ అనేది కోల్పోయాం. అండ్ డిఫెన్స్లో చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మ్యాచెస్లో అవి రిపీట్ చేయమని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పడం చూసాం. అండ్ పవన్ శర్వత్ లేకపోవడంతో మనకి రైడర్స్లో ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు, అండ్ పవన్ శర్వత్ అవుట్ అయిన తర్వాత ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారనేది ఇంకా డౌట్గానే ఉంది. అండ్ పవన్ శర్వత్ ఇప్పుడిప్పుడే కంబ్యాక్ ఇస్తున్నాడు. ఒకవేళ కంబ్యాక్ ఇస్తే అతను స్పీడ్తో మనకి మల్టిపుల్ పాయింట్స్ తీసుకొస్తాడు. వన్ హ్యాండెడ్గా మ్యాచెస్ అయితే విన్ చేస్తాడని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పడం చూసాం. అండ్ పవన్ శర్వత్ ఇప్పుడిప్పుడే మనకి టచ్లోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తాం. అండ్ నెక్స్ట్ మ్యాచెస్లో డిఫెన్స్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాం. యంగ్ ప్లేయర్స్ నుంచి తప్పులు చేయకుండా నేనైతే కోచింగ్ అయితే ఇస్తానని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం చూసాం. అండ్ రైడింగ్లో కూడా మనకి రజనీష్ లేకపోవడం వల్ల రాబిన్ చౌదరి లాంటి ప్లేయర్స్ని ఉపయోగిస్తాం. వాళ్ళు కూడా యంగ్ ప్లేయర్స్, మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు బెస్ట్ అనేది వాళ్ళు ఇవ్వాలని నేనైతే మోటివేట్ అయితే చేస్తాను. అండ్ పవన్ శర్వత్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఛాంపియన్ ప్లేయర్ కాబట్టి అతను స్పీడ్ అనేది అందుకుంటున్నాడు. ఒక్కసారి స్పీడ్ కనుక వస్తే మల్టిపుల్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. మ్యాచెస్ అయితే విన్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అండ్ సీనియర్ ప్లేయర్స్ని పెట్టడం కారణం ఏంటంటే యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా మనకైతే టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళందరికీ ఛాన్స్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచెస్లో వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. కీలకమైన 4 మ్యాచెస్ ఓడిపోయాం, బట్ తర్వాత మ్యాచెస్ నుండి కంబ్యాక్ ఇస్తాం. మాకు నమ్మకం ఉంది. మా టీం చాలా స్ట్రాంగ్గా ఉందనేది శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం అయితే చూసాం. మరి శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. టైటన్స్ టీం అంత స్ట్రాంగ్గా వీకా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ పవన్ శర్వత్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.